వీక్షకులందరికీ వందనాలు. ఈరోజు నేను పెసరపప్పు పాయసంతో మీ ముందుకు వచ్చాను. వేసవి కాలానికి ఈ పెసరపప్పు మన శరీరానికి ఎంతో శీతలాన్ని చేకూరుస్తుంది. ముందుగా ఒక గ్లాసెడు పెసరపప్పును 5-6 చెంచాల నెయ్యితో దోరగా వేయించుకోవాలి. అడగంటకుండా బాగా దోరగా వేయించుకున్నాక దానిలో ఒక చిన్న చెంబెడు పప్పు మునిగేంత వరకు ఉడికేంతవరకు నీళ్లు పోసుకొని కుక్కర్లో పెట్టుకొని విజిల్కి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. అది పక్కన ఇంకో స్టవ్ మీద నేను అలా పెట్టి విజిల్ పెట్టి పెట్టాను. ఈ మధ్యలో వచ్చే కరపత్రము నేను చేసే బిజినెస్ అన్నట్టు వ్యాపారము చెప్తాను, అది కూడా లాస్ట్లో చెప్తాను. అలాగే ఇంకో గిన్నెలో నెయ్యి 5-6 చెంచాల నెయ్యి తీసుకొని బొంబాయి రవ్వను, చిన్న గ్లాసుడు బొంబాయి రవ్వను అందులో వేసి దోరగా సన్నని మంట పైన వేయించుకుంటూ ఉండాలి. ఇది పచ్చిపాసన పోయేంత వరకు వేయించిన తర్వాత దీనిలో చిన్న గ్లాసు సగము ఆ విధంగా ఎర్రగా వేయించుకోవాలి. చిన్న గ్లాసుడు పెరుగును తీసుకొని కొద్దిగా పోస్తూ దోరగా వేయించుకోవాలి. ఆ పెరుగులో ఈ బొంబాయి రవ్వ మంచిగా ఉడికి స్ట్రక్చర్ మంచిగా కనిపిస్తుంది పాయసానికి. ఇది యాడ్ అయిన తర్వాత కలిసిన తర్వాత పాయసము బాగా కనిపిస్తుంది చూడడానికి. నేను చూపిస్తాను అది కూడా లాస్ట్లో. ఇది మొదటి విజిల్ అవుతుంది పప్పుది. తర్వాత ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఈ మాడిపోకుండా అడగంటకుండా బాగా చెక్క చెంచాతో కలుపుతూనే ఉండాలా. ఈ పాయసం చేయడానికి మందపాటి గిన్నెలు మాత్రమే పెట్టుకోవాలి. అవి సిల్వర్వే పెట్టుకోవాలి, స్టీల్ దాంట్లో మాడిపోతాయి. అట్లా బాగా అడగంటకుండా ఈ విధంగా కలుపుతూనే ఉండాలి. కలిపిన తర్వాత దీన్ని పక్కన పెట్టుకోవాలి. అది సన్నటి మంట పైన పక్కన పెట్టుకొని మధ్య కలుపుతూ ఉండాలి. ఇక్కడ 3వ విజిల్ వచ్చేసింది పప్పుకు. నేను ఈ పప్పు కుక్కర్ మూతను తీసేసి చూస్తే పప్పు బాగా ఉడికిపోయింది, నీళ్ళు లేకుండా బాగా ఉంది. మళ్ళీ పప్పు గుత్తితో రుద్దాల్సిన పని లేకుండా మెత్తగా అయిపోయింది. దీనికి మనము వేయించుకున్న రవ్వను కలిపి మళ్ళా దాన్ని కలుపుతూ ఉండాలి. ఈ విధంగా అడగంటకుండా కలిపిన దానికి నేను ఒక పెద్ద గిన్నెడు సరిపోయేంత బెల్లాన్ని తీసుకొని కూడా అందులో కలిపి బెల్లం ముక్క సన్నగా తరుక్కొని పాకము వచ్చేంత వరకు, పాకం అంటే మామూలుగానే ఉండాలి, ముక్కలు మాత్రం కరిగిపోయే విధంగా నేను కలుపుతూ ఉన్నాను. చూడండి, ఆ గిన్నెడు బెల్లం తీసుకొని వేయాలి. చక్కెర వేస్తే కాల్షియం తక్కువ, చక్కెరకు కొంచెము తినని వాళ్ళు చాలామంది ఉన్నారు కదా, అందుకే బెల్లం చేస్తూనే ఏ స్వీట్ చేసినా బెల్లంతో చేస్తే బాగుంటుంది. ఇలాగా పూర్ణంలాగా రావాలండి పిండి. దాంట్లో నేను చిన్న చెంబెడు చిక్కటి పాలను, మస్కటి పాలు వాడతాను నేను. మస్కటి పెరుగు పాల ప్యాకెట్ అయినా పెరుగు ప్యాకెట్ అయినా మస్కటి, అది చిక్కగా ఉంటాయి. ఆ పాలు వాడతా. అది అందులో పోసిన తర్వాత అది ఈ విధంగా మారిందండి. చూడండి, ఈ విధంగా దీన్ని కొంచెంసేపు తిప్పుకుంటూ సన్నని సెగ మీద మరుగుతూ ఉంటూ పక్కన పెట్టుకోవాలి. కరపత్రాన్ని మధ్యలో చూడండి. మళ్ళీ అదే గిన్నెలో కొంచెం నెయ్యిని తీసుకొని చిరంజి, కాజు, మీకు టేస్ట్కి తగ్గట్టు కాజు, చిరంజి దోరగా నెయ్యిలో వేయించుకున్న తర్వాత ఎండు ద్రాక్ష పళ్ళు తర్వాత వేయాలి. ముందే వేస్తే మాడిపోయి నల్లగా బొగ్గులాగా అవుతుంది. కాబట్టి ఇవి 2 చిరంజి, కాజు వేసిన తర్వాత వేగిన తర్వాత అలాగే ఎండు ద్రాక్షను వేసుకోవాలి. అవి రౌండ్గా బాగా వస్తాయి. ఇదంతా ఆ పప్పులో పెసరపప్పు పాయసంలో పోసుకోవాలి. చూడండి స్ట్రక్చర్ ఎంత బాగా వచ్చిందో. చూడడానికి దగ్గరికి చూపిస్తాను. చూడండి ఇట్లా గుడ్లు ఇట్లా మంచిగా అనిపిస్తున్నాయి కదా. రవ్వ అలా తింటుంటే నోటికి తగులుతుంటే బాగా ఉంటుంది. చేసుకోండి. ఈ వేసవిలో ఇలాంటి పాయసం చేసుకొని మీ శరీరాన్ని శీతలపరచుకోండి. ఓకేనా?
ఎంత బాగా అనిపిస్తుందో చేయండి. ఈరోజు గురువారం కాబట్టి నేను ఇది ప్రసాదాన్ని దేవుడికి సమర్పించుకున్నా. ఇది నేను చేయబోయే ఫ్రెష్ ఫ్రూట్స్ సలాడ్ అండి. నా కంపెనీ వచ్చేసి ఆహారం అమృత ఆహారం అని నేను దీనికి పేరు పెట్టుకున్నా. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దీని కింద నంబర్లు ఉంటాయి. ఆ నంబర్లకు తోటి నాకు సంప్రదించండి. నా వ్యాపారాన్ని వృద్ధిలోకి తీసుకురండి. మీ చేయూత నాకు ఇవ్వండి.